నమస్తే. ఈరోజు మనము భగవద్గీతలోని 4 వేదాల యోగాల గురించి చెప్పుకుంటున్నాము. భక్తి యోగము, హఠయోగము, కర్మయోగము, జ్ఞానయోగము. ఈ 4 యోగాలలో మనకు భగవద్గీతలో సాత్విక గుణం, తామస రజో సాత్విక గుణాల వరకే కనిపిస్తుంది. నిర్గుణాన్ని కూడా ఆయన ప్రతి నిమిషం చెప్తూనే వచ్చారు శ్రీకృష్ణ భగవానుడు. నిర్గుణానికి ఆయనే సాక్షిగా నిలబడి అన్నీ వదిలేసి తామట్రాకు పైన నీటి బొట్టులా ఉన్నవారే నిర్గుణానికి ఉదాహరణ అని చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ అర్జునుడిని శ్రీకృష్ణ భగవానుడు పార్థ పార్థ అనే నామధేయంతో పిలుస్తూ ఉంటారు. పార్థ అంటే ఏమీ తెలియదు అని అర్థం వస్తుంది. ముందుగా భక్తి యోగం గురించి చెప్పుకుందాము. భక్తి యోగంలో ఈ శరీరాన్నే అగ్నిహోత్రముగా చేసి 96 అంగుళముల దేహమును 7 జానుల పొడవును 4 జానుల వలయమును అగ్నిహోత్రముగా చేసి ప్రేగులను మాలగా వేసి గుండెను నైవేద్యంగా పెట్టి, అంటే మనలోని అవయవాలన్నింటినీ ఆ భగవంతునికి నివేదించి ఆత్మ నివేదన ద్వారా నివేదించి భక్తితో యోగం చేసేవారికి, పూజలు చేసేవారికి ఖచ్చితంగా మోక్షం ప్రాప్తిస్తుంది, ఆయన అనుగ్రహం ప్రాప్తిస్తుందని ఆయన మనకు భగవద్గీతలో చెప్పారు. కానీ భగవద్గీతలో ఒక మాట ఉన్నది. ఏమనగా, నా గురించి కోట్ల మంది తపస్సు చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, నామస్మరణ చేస్తుంటారు, నవవిధ భక్తులను నేను రక్షించడానికి ముందుంటాను అన్నారు. అదే వాక్యంలో నాకు వారిపైన అనుగ్రహం కలిగినప్పుడు అనుగ్రహిస్తాను, 1,000,000లో 1 2 నేను అనుగ్రహిస్తానని చెప్తారు. అది తప్పు. కలియుగంలో మన పొరపాటుతో మనం ఏదైనా రాసుకొని ఉండొచ్చు, కానీ ఆయన అలా చెప్పలేదు. ఎవరు నోరు ఎత్తి పిలిచినా, ఇప్పుడు మనకు 10 మంది బిడ్డలు ఉంటే 10 మందిలో ఏ ఒక్కరు నోరెత్తి అమ్మ అన్న మనం ఎలా పలుకుతామో, అదేవిధంగా భగవంతుడు కూడా ఆయనను ఆర్తితో పిలిచిన ప్రతి భక్తుని తన వద్దకు చేర్చుకోవటానికి సిద్ధంగా ఉంటాడు. వాళ్ళకు కావలసిన సకల సౌభాగ్యాలు చేకూర్చడానికి ఆయన ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారు. ఏ భక్తుడు నన్ను పిలుస్తారా, ఏ బిడ్డ నన్ను పిలుస్తాడా అని ఎదురు చూస్తూనే ఉంటారు. ఇంకా రెండవది హఠయోగము. సోలేడు పైత్యము, అరసోలేడు శ్లేష్మము, సోలేడు శుక్లము వీర్యం ద్వారా వచ్చే పరిణామాలను ఎదుర్కొంటూ భగవంతునితో సాటిగా బీజాక్షర సాధనలో పరిపక్వం సాధించాలని పరిగెత్తే మానవునికి ప్రతీకనే హఠయోగ నిదర్శనము. హఠయోగానికి సాక్షిగా శ్రీకృష్ణ పరమాత్ముడు నిలిచాడు. ఆయనంతటి సాధన చేయడము మానవ మాతృలకు సాధ్యము కాదు. అది చేసి చూపించి నిరూపించిన వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయన వచ్చేసి అస్ఖలిత బ్రహ్మచారి అని పేరు పొందాడు తప్ప ఆయనకు అష్టభార్యలు, అష్టశక్తులు, రాధా మధుర ప్రేమ అనగా మోక్షధార. రాధనే తిరగవేస్తే ధార అవుతుంది, ఆమెనే మోక్షధార. ఇది మనం బాగా గమనించుకోవాల్సిన విషయము. ఇంకొక విషయం వచ్చేసి, ఈయన అస్ఖలిత బ్రహ్మచారి ఎలా అయ్యాడు అంటారు. మీరు ఆయన రూపాన్ని గమనించండి. విష్ణుమూర్తిని ఏ అంశంలో గమనించినా కానీ ఒక ఫిమేల్ బాడీ లాగా, అంటే ఒక స్త్రీ రూపంలో ఉంటారు. ఆయన అంగసౌష్ఠవం అంతా ఒక స్త్రీ రూపంలోనే సున్నితంగా కనిపిస్తూ ఉంటుంది, చామంచాయిగా. అది గమనించాలి విష్ణుమూర్తిని. ఈశ్వరుని చిత్రము, బ్రహ్మరుద్రుడు మిగతా దేవతల రూపాలు ఉన్నంత హార్డ్గా ఉండవు, కష్టతరంగా బాడీ మొత్తం మెలికలు తిరిగి ఉండదు. విష్ణుమూర్తిని ఏ రూపంలో చూసినా స్త్రీ రూపంగా, చీర కడితే అచ్చం స్త్రీ రూపంగా కనిపించే విధంగా ఉంటారు. అది మనం పోల్చుకోవాలి. సాక్షాత్ ఆ పరమశివునికి అర్ధాంగిగా పుట్టిన నారాయణుడికి నారాయణునికి పెద్ద తేడా లేదు ఇక్కడ. ఆ నారాయణున్నే నారాయణుని రూపంలో భూమి మీదకి వచ్చి దుష్ట శిక్షణ చేస్తుంది. ఒకసారి మనం గమనించుకోవాలి. యోగ సాధనలో ఉన్న పరమశివునికి సామ్రాజ్యాన్ని పరిపాలించాలంటే, సామ్రాజ్యం అనగా ఇక్కడ ముల్లోకాలను పరిపాలించడం. ఆ గాయత్రీదేవి పరిపాలించడానికి కదా విష్ణుమూర్తిని సృష్టించింది. లయం చేయడానికి ఈశ్వరుణ్ణి, సృష్టించడానికి బ్రహ్మదేవుణ్ణి, ఈ సృష్టిని మొత్తం సృష్టించడానికి బ్రహ్మ,
లయం చేయడానికి పరమశివుడు, పరిపాలనకు శ్రీ మహావిష్ణువును గాయత్రి మాత పుట్టించింది. ఇక్కడ రూపం లేదు, ఆ గాయత్రి మాతకు రూపం లేదండి. మనం ఒక స్త్రీ రూపాన్ని పోల్చుకొని పెట్టుకున్నాము. ఆమె వచ్చేసి ఒక దివ్యమైన తేజస్సు. ఆ తేజస్సే పంచభూతాలను సృష్టించి అందులో నుండి మరలా విష్ణు రూపాన్ని తన్నుగా సృష్టించుకొని అందులో నుంచి బ్రహ్మను, ప్రజాపతులను అందరినీ సృష్టించి ఆమె ఈ ముల్లోకాలను పరిపాలించడం మొదలుపెట్టింది. ఆమె అనుజ్ఞ లేనిది ఏది జరగదు. హఠయోగానికి శ్రీకృష్ణ భగవానుడు నిదర్శనంగా నిలిచాడు.